అందరూ బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఒక కీర్తన పాడుకొని ప్రభువును మహిమ పొందుదామండి. ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా, ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా, ఇది నీ కృప కాదా. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి మనము దేవుని లేఖనములను ధ్యానిద్దామండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 2వ వచనం, క్షమించండి, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామండి. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్న వాడును కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. చదవబడిన లేఖన భాగము దేవుడు తన ఆత్మ ద్వారా వచ్చి దీవించబడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, మీ ఘనమైన నామ ప్రభువా, మీకే వందనములు చెల్లించుకున్నాం. మరియు వాక్యం చెప్పుటకు మీ సహాయమును, మీ బలమును దయచేయమని సహాయం చేయమని, ఇక ప్రభు ప్రతి ఒక్కరి వాక్యం లోబడి ఈ వాక్యం దగ్గరకు జీవించడానికి సహాయం తెచ్చామని మా ప్రాణ ప్రభు, మా రక్షకుడు యేసు క్రీస్తు వారి నామములోనే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. చూడండి బిళ్ళారా, ఇక్కడ 1వ మాట ఏమనగా, చూడండి, మనము పరిశుద్ధమైన జ్ఞానము కలిగి ఉండగలమనండి. పరిశుద్ధమైన జ్ఞానము మనము కలిగి ఉండాలి. మనము ఈ మాట లోపలికి వెళ్ళిపోదామండి. చూడండి, ఇక్కడ ఏంటంటే మనం దేవుని వాక్యం చదువుతున్నామా, దేవుని వాక్యం అర్థం చేసుకుంటున్నామా. చూడండి, ఈ వాక్యం మనకి ఎటు రీతిగా మనకు ఉపయోగపడి చూపిస్తాను. చూడండి, ఒకటి, మనం దేవుని వాక్యం వింటం చేస్తున్నామని దేవుని వాక్యం మనం ధ్యానించాలి. ఇక్కడ ఏంటంటే దేవుని వాక్యం ఎవరైతే వినరో, ఆయన బోధన ఎవరైతే వినరో, ఆయన బోధన ఎవరు సరిగ్గా అర్థం చేసుకోరో వాళ్ళకి ఏం దొరకదంటే, వాళ్ళ హృదయం ఎలాగుంటుందంటే నెమ్మది ఏంటండి, వాళ్ళకి నెమ్మది ఉండదు. ఎప్పుడైతే మనం దేవుని మాటలను, దేవుని బోధన ఎప్పుడైతే మనం మన మనసులోకి తీసుకుంటామో, ఎప్పుడు మన హృదయం మనం శుభ్రంగా చేసుకుంటామో, అప్పుడు మనకి దేవుని మాట అప్పుడు మనకి లోపలికి వెళ్తాయి. ఎవడో మాట మనం నేర్చుకోవాల్సిందంటే మన హృదయమును ఎంచుకొని కడిగించుకోవాలండి. మన హృదయం మనము శుభ్రంగా చేసుకోవాలి. అంటే ఇప్పుడు మా హృదయంలో ఏముందండి, పాపం మన దృష్టిలో ఉందండి. మా హృదయంలో ఏముందండి, పాపం అనేది ఉంది. ఇక్కడ ఏం చేయాలంటే ఆ పాపాన్ని తీసివేసి ఆ పరిశుద్ధాత్మను ఎంచుకొని నింపుకోవాలి. మన హృదయం మనం నింపుకోవాలి. దేవుని మాటలు మన హృదయంలో నింపుకోవాలి. దేవుని మాటలు ఎప్పుడైతే నీ దగ్గరికి వస్తాయో, ఎప్పుడు తెలుసా అండి, నీ హృదయంలో పాపం లేనప్పుడు, నీవు నెమ్మదిగా ఉన్నప్పుడు, నీ హృదయం నెమ్మదిగా ఉన్నప్పుడు, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, ఆయనకు ప్రార్థన చేసినప్పుడు, అప్పుడు ఆయన మాటలు నీకు తిరుగుతాయి. ఆయన మాటలను మార్చగలవు. చూడండి పిల్ల, ఏమన్నా నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఏం చేయాలండి, మన హృదయమును తృప్తిపరచు, మన హృదయం మనం ఏం చేసుకోవాలండి అంటే బాగు చేసుకోవాలి. మనం చేయక్కల్లా మన హృదయాన్ని బాగా ఒకరు ఎవరినైనా ప్రభు అయినా యేసుక్రీస్తు వారు. నీవు ఎప్పుడైతే లోపడతావో అప్పుడు నీ హృదయం చేయబడిద్దండి. ఒకటి, నీ హృదయం కడుక్కోవాలి, నీ హృదయాన్ని బాగుపరచుకోవాలి. నీ హృదయం బాగుపరచు ఎవరినైనా ఒకడే ఒకడు, మన ప్రభు అయినా యేసుక్రీస్తు వారు. 2, ఆ హృదయాన్ని బాగుపరచుకుంటే గనక నీకు 2 లాభాలు. ఒకటి, దేవుని మాట హృదయంలో దిశగలవు. దేవునికి నీ హృదయం ఎలా ఉంటుందండి, నెమ్మదిగా ఉండిద్ది. అది ఎప్పుడు, నీ హృదయం పాపము వెళ్ళిపోయినప్పుడు. మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నామండి, మన హృదయం శుభ్రము చేసుకుంటా, మన హృదయం శుభ్రము చేసుకున్నట. అదే పిల్లారా, ఇప్పుడు మనం నేర్చుకున్నామండి, హృదయమును శుభ్రము చేసుకున్నట. నీ హృదయం శుభ్రం చేసుకో. దేవుని దగ్గరికి వెళ్ళాం కోసానికి ఏం అక్కర్లా, దేవుని హృదయం శుభ్రం చేస్తాడు. నేను పాపం తీసివేసి తన వాక్యము నింపుతాడు. ఇది ఇక్కడ మాట. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్. అందరి కొరకు ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ,
మీ ఘనమైన నామన ప్రభువా మీకే వందనములు చెల్లించుకున్నాం. మరి వాక్యం చెప్పుటకు మీ సహాయమును మీ బలమును దయచేయమని మీ బలమును దయచేసినందుకు మీకే వందనములు చెల్లించుకుంటూ మరి ఇప్పుడు మీ వాక్యం ప్రభువా మీ వాక్యం వాళ్ళ మంచి జ్ఞానం తెచ్చినందుకు మీకే వందనములు చెల్లించుకుంటూ మరి మీ వాక్యం తెలుస్తున్నందుకు సహాయం చేయండి. ఇదిగో ప్రభావ మరి మా హృదయం మేము ప్రభావ మరి శుభ్రం చేసుకుంటే మేము సహాయం తెచ్చామని దీవించమని అలాంటి భాగ్యము అట్లయితే ప్రభావ మేము మిమ్మల్ని ఆనంది ప్రభావ మా హృదయం మేమే నెమ్మదిగా పరచుటకు సహాయం చేయమని దీవించమని అటు హృదయం మాకు దయచేయమని సహాయం చేయమని ప్రతి హృదయంలో మీరు పాపం ఉండకుండా ప్రభువా మీ వాక్యం నిండుటకు సహాయం చేయమని మీ వాక్యంలో మా జీవితంలో వెలుటకు సహాయం చేయమని మా ప్రభు మా రక్షకుడు యేసు క్రీస్తు వారి నామములోనే అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.